హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద డిప్లొమాట్ ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ గైస్. లాస్ట్ మంత్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. క్రిటిక్స్ అండ్ రివ్యూస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ గా కూడా మంచి ప్రాఫిటబుల్ మూవీ. 20 crores తో తీస్తే 53 crores కలెక్ట్ చేసింది. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 2 hours ఉంటది గైస్. చాలా రోజుల తర్వాత ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మూవీ మొత్తం స్టోరీ డ్రివెన్ తో ఐటమ్ సాంగ్స్ కానీ డాన్స్ నంబర్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఫుల్ ఆన్ కాంటెంట్ మీద డిపెండ్ అయ్యే మూవీ చూసా గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ఏ మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ 2017 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని తీశారు. ఒక ఇండియన్ ముస్లిం అమ్మాయి పాకిస్తాన్ లో ట్రాప్ అయిపోతుంది. తనని బలవంతంగా మ్యారేజ్ చేసుకొని పాకిస్తాన్ కి తీసుకెళ్లి చాలా టార్చర్ చేస్తారు. సో తను అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి పాకిస్తాన్ లో ఉండే ఇండియన్ ఎంబసీకి వస్తుంది. మన హీరో ఒక డిప్లొమాట్, అంటే మన ఇండియాని పాకిస్తాన్ లో రిప్రజెంట్ చేసేవాడు. సో ఇప్పుడు మన హీరో ఆ ముస్లిం అమ్మాయిని సేవ్ చేసి ఇండియాకి తీసుకొస్తాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నిజంగా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక దేశభక్తి మూవీ చూసా గైస్. మైండ్ మొత్తం చాలా రిలీఫ్ గా అనిపించింది. జాన్ అబ్రహం క్యారెక్టర్ చాలా బాగుంటది. ఈ క్యారెక్టర్ కోసం తన మేక్ ఓవర్ చాలా బాగుంటది. ఒక స్ట్రీట్ డిప్లొమాట్ లాగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అండ్ పాకిస్తాన్ కి వెళ్ళిన అమ్మాయి క్యారెక్టర్ చేసిన సదియా కూడా చాలా బాగా చేసింది. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ లో డీసెంట్ గా అనిపించారు. రీసెంట్ టైమ్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గైస్. డెఫినెట్లీ అందరూ చూడాల్సిన మూవీ. తెలుగు డబ్ కూడా చేస్తుంటే చాలా బాగుంటది. బీజిఎం కూడా చాలా బాగుంటది. భారత్ అని ఒక సాంగ్ ఉంటది, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి గైస్. మరనా హమ్కో జీనేసే ప్యారా హే అనే లిరిక్స్ వస్తే కంట్లో నీళ్లు తిరిగాయి గైస్. చావడం మాకు బ్రతకడం కంటే చాలా ప్రియమైనదని అర్థం. ఈ లిరిక్స్ ఎవరు రాస్తారో కానీ ఆ సాంగ్ ని రిపీటెడ్ గా వింటూనే ఉన్నాను గైస్. డెఫినెట్లీ మీకు ఇండియా అంటే ప్రేమ ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అస్సలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. హిందీ రాకపోయినా కూడా ఈ మూవీని చూడమని నేను రికమెండ్ చేస్తున్నాను. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ ఎ మస్ట్ వాచ్ మూవీ. సో ఇది గైస్ ద డిప్లొమాట్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.